మండలంలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. వరి పంట కోతకొచ్చేసింది. ఇంకా మనకేంలే భయం, ఇక ఆలస్యం చేయడం ఎందుకులే అని బుధవారం ఉదయం మిల్లర్ని తెప్పించారు. కోత మొదలుపెట్టారు. వరి పంటను కోస్తూ ఒక పక్క కుప్పగా వడ్లు పడుతుంటే వారి కళ్ళల్లో ఆనందం మెదులాడింది. ఉన్నట్టుండి ఆ మిల్లర్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి మిల్లర్ మిషన్ ఆగిపోయింది. అయ్యయ్యో అంటూ ఆ రైతులు ఆందోళన పడ్డారు. అయినా మిల్లర్ యజమాని ఈరోజు సాయంత్రం వరకు వీటిని సిద్ధం చేస్తాం, మళ్ళీ రేపు ఉదయం కల్లా పంట కోతను ప్రారంభిస్తాం, సాయంత్రం కల్లా బస్తాలను ఇంటికి చేర్చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఉన్నట్టుండి బుధవారం సాయంత్రం అయ్యేసరికి గజరాజుల గుంపు చిన్న గొట్టికల్లు పరిసర ప్రాంతాల్లో నుండి మంగళంపేట సమీపంలోని ముప్పిరెడ్డి గారిపల్లిలో కోతకు సిద్ధమయ్యి మిల్లర్ ప్రాబ్లంతో నిలిచిపోయిన వరి పంటపై దాడులు చేశాయి. దీంతో ఆ రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ తీవ్రంగా కష్ట నష్టాలు పాలు చేశాయి. ఈ సంఘటన పుల్చల మండలం ముప్పిరెడ్డి గారిపల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో ఆ రైతు మాటల్లోనే కనుక్కుందాం. అది మొత్తం ఎన్ని చెట్లు తోసేసిందా? టెంకాయ చెట్లు ఉంటాయి, ఒక 25-30 ఉంటాయి. ఇప్పుడు బోర్లు వచ్చి 1, 2, 3, 4 బోర్లు మొత్తం ఎక్కేసినాయి. పక్క కేసు మీద కూడా వెళ్ళిపోయింది. అరే అది పరిస్థితి. మళ్ళీ అవి వరి ఇప్పుడు కోసేటప్పుడు వచ్చి తోయేసినాయి మిల్లర్ని. నిన్న కోసినారు 2 పట్లు. మోటార్ అది మిషన్ ట్రబుల్ ఇచ్చింది, దాంట్లోనే పెట్టేసి వచ్చేసినారు వాళ్ళు. ఇప్పుడు దరువు చేసి పోయాలని రాత్రి వచ్చి పని చేసినాయి. మిల్లర్న పక్కకు తోయేసి ఉండే తొక్కేసినాయి. మొత్తం తొక్కేసినాయి. మొత్తం ఎంత మడి ఉంటుంది అది వరి? అది ఉంటుంది 1 ఎకరా పైన ఉంటుంది. ఒకరిది ఇద్దరిది, ఒకరిది 1.5 ఎకరా, ఒకరిది 2 ఎకరాలు. ఇంకో ఆయన ఎవరున్నా? మీ మోహన్ రెడ్డి. ఇంకో ఆయన పేరు రెడ్డి భాష. ముప్పిరెడ్డి గారిపల్లి. చేతి కొంచిన పంటలు వడ్ల రూపంలో ఇంటికి చేరలేకపోతూ ఉండడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇది పుల్చల మండలంలోని రైతుల ప్రస్తుత పరిస్థితి.